హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజు సాటర్డే కదా, సో వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటున్నాను. ఈ రోజు పూజ కొంచెం లేట్ అయింది, సో త్వరగా అయిపోతుందని స్వామి వారికి నైవేద్యంగా బెల్లం పానకం చేశాను. అలాగే ఈ రోజు నేను వెంకటేశ్వర స్వామికి 27 యాలకులతో మాల గుచ్చుకొని వేసుకుంటున్నాను. ఈ యాలకుల మాల ఎలా చేసుకోవాలి, అసలు ఈ మాల స్వామి వారికి సమర్పించడం వల్ల ఉపయోగం ఏంటి అనే విషయాలు చెప్తూ ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆల్మోస్ట్ ఆ వీడియోకి 3.3 లాక్ వ్యూస్ వచ్చాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇలా కట్టుకున్న మాలకి కుంకుమ బొట్లు కూడా పెట్టుకుని ఆ మాలను వెంకటేశ్వర స్వామికి వేసుకున్నాను. అలాగే స్వామివారి ముందు రకరకాల పుష్పాలతో స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో అలంకరించుకున్నాను. మనం దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంలో లక్ష్మీ అమ్మవారు ఆసీనురాలు అవుతుంది. సో ఎప్పుడైనా దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర ఒక పుష్పం పెట్టుకుని 4 అక్షంతలు వేసుకోండి. ఇలా అమ్మవారిని ఆహ్వానిస్తూ పుష్పం పెట్టి అక్షంతలు వేసుకోవడం వల్ల మనపై అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దీపం ఒకసారి వెలిగించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ దీపపు కుందులో మళ్ళీ చేయి పెట్టకూడదు. ఓం నమో వెంకటేశాయ.